ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? ఈ స్థలమును చూసైనా మీరు సంతోషపడాలి కదా. చాలా సౌందర్యమైన స్థలం కదా ఇది. మీరు చూస్తున్నారు కదా వెనక స్నో ఉన్న అద్భుతమైన చాలా ఎత్తైన కొండల ప్రదేశము. ఎక్కడండి అని అనుకుంటున్నారా? ఐరోపా దేశములో ఆస్ట్రియా అన్న ఒక దేశము ఉన్నది కదా. చాలా చిన్న దేశము, చాలా అందమైన ఒక దేశము ఇది. ఆల్ప్స్ పర్వతము వెనక చూస్తున్నారు కదా, ఆల్ప్స్ కొండ. ఈ కొండ శిఖరమున మీరు చూస్తే స్నో ప్రవహిస్తూ ఉంటుంది. ఇది సమ్మర్ అని చెబుతున్నారు. సమ్మర్లో కూడా అక్కడ మంచు కురుస్తూ ఉన్నది. గడ్డకట్టిన మంచును మీరు చూస్తున్నారు. స్నో అందువలన కూల్గా ఉన్నది. ఎప్పుడు చలిగా ఉన్నది, చలి వణికిస్తున్నది. అంతా చలిగా ఉన్న స్థలమిది. చూచుటకు అందముగా మన రమ్యముగా ఉండుట చూచుచున్నాము. సరే, ఈ దినం దేవుడు మీకొక ఆలోచన ఇచ్చిచున్నారు. ఏమిటో తెలుసా? 1 తిమోతి 5వ అధ్యాయము 22వ వచనములో, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. నా కుమారుడా, నా కుమార్తె, నీవు పవిత్రుడిగా ఉండునట్లు నిన్ను కాపాడుకొనుము. నీవు పనిచేసే స్థలంలో, నివసించే స్థలములో ఏ పాపమునకు స్థలము ఇవ్వక నీ జీవితమును నీవు పరిశుద్ధముగా కాపాడుకోవాలి. లోకము పాపమును అంగీకరించడము ప్రారంభించినది. వివాహమునకు ముందు స్త్రీ పురుషుడు కలిసి జీవించుట, ఇందులో తప్పేమున్నది అన్న భావమునకు లోకము వచ్చియున్నది. కొంచెము రమ్ము తాగితే ఏమిటి, అది ఒంటికి మంచిది. స్త్రీ పురుషులు కుటుంబ సమేతంగా కలిసి త్రాగే అలవాటు ఈ పాపమును గురించిన గ్రహింపు మరుగైపోతున్నది. కనుక పిల్లలు ఇలా చేయుచున్నారు అంటే ఈ వయసులో అలా చేస్తారు, అనుభవించనిమ్ము. తల్లిదండ్రులు పాపమును కూడా సులువుగా తీసుకునే కాలం వచ్చినది. కనుక ఈ లోకంలో లంచం తీసుకుంటున్నారు. ఎవరండి లంచం తీసుకోవడం లేదని? ప్రజలు మనసులో కూడా దాన్ని అంగీకరించే మనస్థితి కలిగినది. ఇలా దేవుడు అసహించుకొను పాపములు లోక ప్రజలు అంగీకరించే మనోస్థితి వచ్చినది చూస్తున్నాము. అయితే నీవు నేను అలా ఉండకూడదు. మనము దేవుని పిల్లలము. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వారమై ఉండాలి. లోకము సరే అని చెప్పినది మనము సరే అని అంగీకరించకూడదు. దేవుడు దేన్ని సరే అని చెబుతారో దాన్నే సరి అని అంగీకరించాలి. నిన్ను పరిశుద్ధునిగా కాపాడుకొనమని దేవుడు చెబుతున్నారు. పాపంతో నిండిన లోకము, అవినీతితో నిండిన లోకము, పాపమును అంగీకరించి అవినీతిని అంగీకరించిన లోకము. అయితే మనం వ్యత్యాసమైన వారము. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, నీతి గలవాడు. మనము ఆయనకు తగిన పరిశుద్ధతలో జీవించాలి. నివసించే స్థలము, పనిచేసే స్థలము, చదువుకునే స్థలం, ఎక్కడికి వెళ్ళినను మనము వ్యత్యాసమైన వారము అన్న గ్రహింపు మనలో ఉండాలి. నేను లోకస్తుణ్ణి కానట్లు మీరు లోకస్తులు కారు అని యేసు చెప్పారు. కనుక లోక ప్రజల వలె మనము నడుచుకొనరాదు. నేను దేవుని బిడ్డగా ఆయనకు తగిన పరిశుద్ధత నాలో కనబడాలి అన్న దాంట్లో పవిత్రునిగా కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. మన బలము వలన మనల్ని కాపాడుకొనలేము. కనుక ఆయనను ఆనుకొనాలి. దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను కాపాడెదను, నీ ఆత్మను కాపాడెదను అని చెప్పియున్నారు. ఆయన ఆనుకొని, దేవా నన్ను కాపాడుకొనుడి. ఈ దినం నేను పాపము చేయకుండున్నట్లు, ఒక పరిశుద్ధతతో జీవించున్నట్లు నన్ను కాపాడుకొనుడి. దేవా నేను శుద్ధునిగా ఉండాలి, పరిశుద్ధునిగా ఉండాలి. నన్ను కాపాడుకొనుటలో సహాయము చేయడని అడిగితే చాలు. అందుకే ప్రతిదినము వేకువనే లేచి వేదమును చదివి ప్రార్థించుడి అని నేను చెబుతున్నాను. ఇన్నేళ్లు సేవ మార్గమును దాటి వచ్చినను ఉదయమునే లేచి వేదమును ధ్యానించి ఈ దినం నన్ను పరిశుద్ధునిగా కాపాడుకొనుడి, కృపనివ్వుడి, సహాయం చేయుడని ప్రతిదినం నేను ప్రార్థిస్తున్నాను. ఆయన మనల్ని కాపాడు దేవుడు. ఆ వాంఛ ఇష్టము మనలో ఉండాలి. చెబుతారా, దేవా యేసయ్యా నీవు పరిశుద్ధునిగా ఉండునట్లు నేను నా చేష్టలన్నిటిలోనూ పరిశుద్ధునిగా ఉండాలి. శుద్ధునిగా నన్ను కాపాడుకొనుటలో కృపనివ్వుడి. మీరు నన్ను కాపాడి నడిపించుడి. నన్ను మీ కరములకు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.